అసమాన సాహితీ ప్రభ ప్రసరించే కోవిదులకు ప్రాజ్ఞులకెల్లన్ వసివాడని ప్రేక్షకులకు కసిరెడ్డి కవీంద్ర మీకు కవితాంజలిదే. రామకృష్ణానందగిరి స్వాముల వారి ప్రేరణతో మా రేగట్టి గోపాలరెడ్డి గారి సంకల్ప బలంతో రూపుదాల్చిన ఈ శ్రీమద్ భగవద్గీత డైరీ ఆవిష్కరణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. కార్యక్రమంలో ముందుగా వేదిక మీద ప్రతి ఒక్కరూ నారాయణ స్వరూపులే. నేను ఒక్కడినే కేవలం నరుణ్ణి. అయినా మా గురుదేవుల ప్రక్కన మరోసారి కూర్చుని అదృష్టాన్ని కలిగించినటువంటి గోపాలరెడ్డి గారికి మరోసారి నమస్కరిస్తూ, ఇక్కడ నన్ను ప్రముఖంగా ఆకర్షించినటువంటిది శ్రీమద్ భగవద్గీత డైరీ అన్న పదం. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత సంస్కృతం, డైరీ ఇంగ్లీషం. సో మా గురువుగారు వ్యాకరణ శాస్త్ర కోవిదులు పక్కనే ఉన్నారు కనుక మామూలుగా సంస్కృతం వైపు నుంచి చూస్తే అది దుష్ట సమాసం. కానీ అయినప్పటికీ కూడా భగవద్గీత ప్రక్కన డైరీ అన్న పదం జత కావడం వల్ల అటువైపు నుంచి చూస్తే ఆంగ్ల భాష ధన్యం చెందింది అని నేను భావిస్తున్నాను. కనుక ఈ మామూలు అదృష్టం కాదు, శ్రీమద్ భగవద్గీత డైరీ అన్న పద ప్రయోగంతో ఆంగ్ల భాష జన్మ చరితార్థమైపోయిందిగా మనం భావించాలి. గోపాలరెడ్డి గారు వారు మానవ మాత్రులు కారు. అణువణువున గీత సంగ్రహం నిక్షిప్తం చేసుకున్నవారు. నాకు అనిపిస్తుంది వారు నల్ల రేగడి మట్టితో పల్లవించి రమ్య గీతార్థ సారమ్ము రంగరించి, నల్ల రేగడి మట్టితో పల్లవించి రమ్య గీతార్థ సారమ్ము రంగరించి, స్ఫూర్తి గొలిపెడు సౌజన్యమూర్తి మీరు, ఋషులు రేగట్టి గోపాలరెడ్డి గారు. ఒక మాట చెప్పాలంటే మా గురుదేవులు కసిరెడ్డి గారు అనేక భగవద్గీతలకు వ్యాఖ్యానాలు రాశారు. వారే స్వయంగా భగవద్గీతను గేయ రూపంలో ప్రచురించారు. అటువంటి మా కసిరెడ్డి గారికి, ఇటువంటి గోపాలరెడ్డి గారికి వారి చరణాలకు నమస్కరిస్తే 108 సార్లు భగవద్గీత పారాయణం చేసిన పుణ్యం మనకు లభిస్తుంది. అటువంటి కారణజన్ములు వారు. గోపాలరెడ్డి గారిని ఏది ప్రశ్నించినా సమాధానం మనకు గీతా శ్లోకంలో లభిస్తుంది. గోపాలరెడ్డి గారు, మీరు ఇంతకుముందు ఏం చేశారండి అంటే, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనక్కర్లేదు, ఎంతోమంది శిష్యకోటిని వారు తీర్చిదిద్దారు. అందులో అటువంటి రత్నాలలో ఒక మరకతం మాణిక్యం మా కృష్ణారెడ్డి. ఇటువంటి వారిని సజ్జనులుగా తీర్చిదిద్దారు. అంటే వారు ఏమి చేశారు? పరిత్రాణాయ సాధూనాం, అది వారు చేసిన వృత్తి. మరోసారి ఏమండి మీ బాబు జగదీశ్వర్ రెడ్డి ఏం చేస్తున్నాడండి అంటే, ఆయన ఐపీఎస్, డీసీపీ, పోలీస్ కమిషనర్ ఏమేమి చెప్పక్కర్లేదు, వినాశాయ చ దుష్కృతాం అర్థమైపోయింది. మరి ఇప్పుడు మీరు విశ్రాంత జీవితం ఎలా గడుస్తుంది అంటే, ధర్మ సంస్థాపనార్థాయ. ఆ విధంగా గీతా శ్లోకంలోని వారి జీవితం ఇమిడిపోయింది. అందుకే నేను మరో విషయం కోరుకుంటున్నాను. మహాత్మా, మీరు సంభవామి యుగే యుగే, ప్రతి కాలంలో, ప్రతి యుగంలో, ప్రతి శతాబ్దంలో, ప్రతి దశాబ్దిలో ప్రతి వ్యక్తికి మీలాంటి మహాత్ములు తటస్థపడితే, ఆ సంభవం జరిగితే నిజంగా ఈ కాలం మరోసారి సత్యయుగం వైపుకు పురోగమిస్తుంది. మరి ఇవాళ భగవద్గీత గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, అంతా పెద్దలు
వారి కోణంలో వారు చెప్పారు. ఇక నా కోణంలో నేనేమని భావిస్తున్నానంటే, భగవద్గీతను పారాయణం చేయవలసిన అవసరం లేదు. ఇది పారాయణం గ్రంథం కాదు, ప్రశ్నించవలసిన గ్రంథం. మీలో ఈ గ్రూప్ 1 కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఎలా మీ టెక్స్ట్ బుక్స్ అధ్యయనం చేస్తారో భగవద్గీతను అలా అధ్యయనం చేయండి. మీ మనసు నిండా అనేక ప్రశ్నలు, సందేహాలు నింపుకొని భగవద్గీతను చదవండి. పవన్ కళ్యాణ్ లాగా ప్రశ్నించండి. ఆ ప్రశ్నకు సమాధానం కోసమే గీతను చదవండి. అది చదివే క్రమంలో మీ ప్రతి సమస్య పటాపంచలం అవుతుంది. మీ సందేహాలకు పరిష్కారాలు అందులో లభిస్తాయి. ఆ కోణంతో భగవద్గీతను చదవాలి. అంతేగాని పరిశుద్ధ గ్రంథంలా మనం దిండు కింద పెట్టుకుంటే, పూజా మందిరంలో పెట్టుకొని పూజలు చేస్తే ప్రయోజనం లేదు. మనం ఏదో కావాలి అని తపస్సు చేస్తే భగవద్గీత ప్రత్యక్షమై తదాస్తు అని మనకు అది అందించదు. మీరు ఏమి కావాలనుకుంటున్నారో దానికోసం మీరు ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో మీకు బోధపరుస్తుంది భగవద్గీత. కనుక ఆ కోణంలో భగవద్గీతను చదవాలి. మరో విషయం, భగవద్గీతను చదువుతూ ఉంటే అనేక కోణాలు కనిపిస్తాయి, అనేక సమాధానాలు లభిస్తాయి అని మహాత్మా గాంధీ అన్నారు. మరి మనం కూడా ఒకసారి ఆ కోణంలో చూస్తే, ఉదాహరణకు నేను మన కరోనా టైంలో మరి ఇంట్లో ధ్యానమే కనుక ఒకసారి భగవద్గీతని తెరిచి చూస్తే నాకు అందులో ఒక శ్లోకం కనిపించింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే గీతలో కృష్ణుడు అంటారు, అన్ని ధర్మాలు పక్కన పెట్టేశాయి, నన్ను శరణాగతి పొందావంటే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను, కనుక ఈ ఒక్క ధర్మం చాలు, మిగిలిన అని అక్కర్లేదు అన్నటువంటి శ్లోకాన్ని చదివినప్పుడు నాకు అనిపించింది, కరోనాకి ఎన్నో మందులు ఉన్నాయి. 4,000 రూపాయల ఖరీదయ్యే మందు ₹1,00,000 అమ్మిన రోజులు ఉన్నాయి. కనుక రోజుకొక మందు వస్తుంది. ఈ మందులన్నీ కాదు, ఏదన్నా ఒకే ఒక్క మందు వెలువడి అది ఈ పూర్తి కరోనాని తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటే, అప్పుడే మన అందరి సంకల్పాలు ఫలించి కోవాక్సిన్, కోవిషీల్డ్ అనే మందు వచ్చింది. ఒకే ఒక మందు. అంటే ఎటువంటి సమస్యతో మనం ఉన్నామో అప్పుడు భగవద్గీత చూస్తే పరోక్షంగా దానికి అందులో సమాధానం లభిస్తుంది. అలాగే మరో చోట ఉంటుంది, మీరు మహాత్ములు ఏ పని చేస్తే మిగిలిన వాళ్ళు అదే ఆచరిస్తారు, అదే అనుసరిస్తారు అన్న శ్లోకాన్ని బహుశా పరవస్తు చెన్నైసూరి చూశారేమో. ఆయన అంటారు, ఆర్య వ్యవహార తుష్టంబకు భాష గ్రాహ్యము అంటారు. అంటే ఇక్కడ ఈ పదప్రయోగం చేయవచ్చా చేయకూడదా అన్న సందేహం వచ్చినప్పుడు పెద్దవాళ్ళు అంతకుముందు ఆ పదప్రయోగం చేస్తే అది తప్పో ఉప్పో పక్కన పెట్టి మనం ఆచరించవచ్చు అన్న సూత్రాన్ని చెన్నైసూరి చెప్పారు. అంటే ఆ భావం గీతలో ఉంది. మహాత్ములు ఏ పని చేస్తే ఇతరులు అది ఆచరించాలి అని. ఈ విధంగా అనేక విషయాల్లో మనకు భగవద్గీత ప్రేరణగా లభిస్తుంది. ఇందాక వారు చెప్పారు, 6 నందులు వచ్చిన, ఎన్నో సినిమా పాటలు రాసిన నాకు అనుక్షణం ప్రేరణగా గీతగా నిలబడింది. ఉదాహరణకు మీ శ్రేయోభిలాషి అనే సినిమాలో చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి అనే పాట నేను రాస్తున్నప్పుడు మరి ప్రేరణ కోసం భగవద్గీత చదివితే అందులో నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఆ శ్లోకం కనిపించింది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నీవు త్రికరణ శుద్ధిగా నీ కర్మలు నిర్వర్తించు, ఫలితాన్ని ఆశించకు. అంటే కర్మ చేయటంలోనే నీకు అధికారం ఉంది, ఫలితం మీద లేదు అన్నటువంటి శ్లోకాన్ని చదివినప్పుడు నేను బాల్యంలో నాకు కొంచెం అసంతృప్తి ఉండేది. ఫలితాన్ని ఆశించి కదా పరీక్షలు రాస్తున్నాం, ఫలితం కోసం కదా, ఫలితాన్ని ఆశించవద్దు, నీ కర్మ నువ్వు చెయ్యి అంటుంది ఏమిటి అన్నటువంటి నిరుత్సాహం మనసులో ఉండేది. తర్వాత కసిరెడ్డి లాంటి మా మహాత్ముల పుణ్యాత్ముల యొక్క సాంగత్యంతో దాని లోతు, దాని స్థాయి అర్థమైంది. అంటే చేసిన ప్రతి పనికి తప్పనిసరిగా ఫలితం ఉంటుంది, కానీ
ఫలితం మీద దృష్టితో మనం పనిచేస్తే పనిలో ఏకాగ్రత లోపిస్తుంది. మనం పరీక్షలు రాస్తున్నాం, రిజల్ట్ ఏమవుతుందో అనుకుంటూ ఉంటే పరీక్ష పోతుంది. ముందు పరీక్షగా రాసేయండి. ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి అంతే. రేపు ఏ రిజల్ట్ వస్తుందో, ఏ పోస్ట్ వస్తుందో, ఎక్కడ వస్తుందో అనుకుంటూ మీరు ఎగ్జామ్స్ రాయొద్దు. కనుక తీవ్రంగా ఏకాగ్రతతో మీరు అధ్యయనం చేస్తే తప్పకుండా ఫలితం తదనంతరం తప్పకుండా వస్తుంది. మనం ఈ నెల కష్టపడితే నెక్స్ట్ మంత్ శాలరీ వస్తుంది. కనుక ఈ కష్టాన్ని ఈ మంత్ అనుభవించాం, నెక్స్ట్ మంత్ శాలరీ రూపంలో అప్పుడు అనుభవిస్తాం. ఈ విధంగా ఇటువంటి ధర్మ సూక్ష్మాలు ఇందులో ఉన్నాయి. నాకు మరో ధర్మ సూక్ష్మం ఇందులో కనిపించింది. ఏమిటంటే ఇందులో మా ఫలేషు మా కర్మణే హేతుర్భూజంతు మా తే అని 3 సార్లు ఈ శ్లోకంలో మా 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 అన్న పదం కనిపిస్తుంది. అంటే ఫలితాన్ని నువ్వు ఆశించవద్దు, అది రేపు వస్తుంది. అలా అని చెప్పేసి అకర్మని పని చేయకుండా ఖాళీగా కూర్చోవద్దు, నీ పని నువ్వు చేస్తూనే ఉండు అన్నటువంటి ఈ శ్లోకంలో మా 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 అని 3 సార్లు వస్తుంది. అంటే మా అంటే కాదు కూడదే కాదు, మా అంటే లక్ష్మీదేవి అనే అర్థం కూడా ఉంది. కనుక అంతర్గతంగా అంతర్లీనంగా నాయన నువ్వు కృషి చేస్తే లక్ష్మి నిన్ను వరిస్తుంది, నిన్ను ఫలితం వరిస్తుంది, నీకు సద్గతి ప్రాప్తిస్తుంది అన్నటువంటి భావం అంతర్లీనంగా ఈ శ్లోకంలో ఉంది. మరి ఇటువంటి ఎన్నో ధర్మ సూక్ష్మాలు నిబిడీకృతమైనటువంటి ఈ భగవద్గీతను మనం ఒక టార్చ్ లైట్ లాగా మనం స్వీకరిద్దాం, మనం ఒక వాహనంలాగా స్వీకరిద్దాం. ఇంతవరకు కూడా భగవద్గీత అంటే కేవలం అంత్యక్రియల్లోనే మనం ఉపయోగించుకుంటున్నాం. అయినా పర్వాలేదు, ఎందుకంటే మనకుంది మన శరీరంలో మలినం పోవాలి అంటే జలస్నానం దినే దినే అని ఉంది. ఆ దినే దినే అన్న పదానికి ప్రేరణగానే ఈ డైరీ ఇవన ఆవిర్భవించింది. మన శరీరంలో మలినం పోవాలి అంటే ప్రతిరోజు జలంతో స్నానం చేయాలి. కానీ సంసార మలిన మోచనం కావాలి అంటే గీతామృత స్నానం చేయాలని చెప్పేసి గీత చెప్తుంది. కనుక ఈ శరీరాన్ని, పార్థివ శరీరాన్ని జలంతో స్నానం చేయించి గీతామృత స్నానంతో పారమార్థిక శరీరంగా దాన్ని మార్చి అగ్నిదేవునికి అర్పిస్తున్నాం. అంటే మనం ఒక వ్యక్తిని ఒక ఊరు పంపించే ముందు కారులోనో ఆటోలోనో తీసుకెళ్ళి ఒక ట్రైన్ ఎక్కిస్తాం, టాటా చెప్తాం, వెనక్కి వచ్చేస్తాం. అంతవరకే మన ధర్మం, మన కర్మ. తదనంత కార్యక్రమం ఆ ట్రైను ఏ స్టేషన్ మారాలి తను చూసుకుంటుంది. అలాగే అక్కడి నుంచి ఏ లోకాలకు వెళ్ళాలి, ఏ వాహనం మారాలి అన్నది అగ్నిదేవుడు చూసుకుంటాడు. ఆ విధంగా గీతామృత స్నానం చేపించి మనం పార్థివ శరీరాన్ని పంపిస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య మా అమ్మగారిని కోల్పోయాను కనుక ఆ భావజాలంలో ఉన్నాను. కనుక ఆ రంగంలో మనం ఉపయోగిస్తున్నాం. కానీ పార్థివ శరీరానికే కాదు, సజీవంగా ఉన్నటువంటి శరీరాన్ని కూడా గీతామృత స్నానంలో నింపాలి అని, గీతామృత పానం చేయించాలి అనే సంకల్పంతో రోజుకు 2 శ్లోకాలు చదివితే ఆ పుణ్యఫలం మనం ప్రాప్తిస్తుంది. దీన్ని కేవలం అధ్యయనం గ్రంథంగా మీరు చేయండి. తదనంతరం మిమ్మల్ని ఎలా నడిపిస్తుందో, ఏ తీరానికి తీసుకెళ్తుందో భగవద్గీత చూసుకుంటుంది. కనుక అటువంటి సత్సంకల్పానికి ఈరోజే మీరు అంకురార్పణ చేయాలని ప్రార్థిస్తూ, ప్రేక్షకులుగా వచ్చినటువంటి మీకు వేదిక మీద ఆశీనున్నటువంటి మహాత్ములకు మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, వందనములు వందనములు కవిసింహుల బృందానికి సత్కవిత్వ బృందావనికి, వందనములు కవిసింహుల బృందానికి సత్కవిత్వ బృందావనికి, వందనములు ప్రేక్షకులకు, వందనములు ప్రేక్షకులకు, వందనములు గీత డైరీ, వందన శతముల్. నమస్తే.